హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మహావీరుడి కోసం, ఒక మహా పోరాట యోధుడి కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మహావీరుడు, మహా పోరాట యోధుడు ఎవరంటే బిర్సా ముండా. ఈ నేల మీద పట్టుమని 25 ఏళ్ళు మాత్రమే జీవించి ఉన్న ఈ బిర్సా ముండా ఆదివాసీలకు ఆరాధ్య దైవంగా మారాడు. ఎందుకంటే అతను చిన్నతనం నుంచే ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన యువ కిషోరం, యువ కెరటం అన్నమాట. అందుకనే అతనిని తన జాతి ప్రజలు దేవునిగా కొలుస్తారు, బిర్సా ముండని. ఇతను జార్ఖండ్లోని కుంటి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875 నవంబర్ 15న జన్మించాడు. ఇతని తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మిహాట్ అన్నమాట. ఇతను చిన్నతనంలో షాల్గా అనే గ్రామంలో తన మేనమామ వద్ద ఉంటూనే ప్రాథమిక విద్యను పూర్తి చేశాడనమాట. తరువాత చయిబస అనే ఊరిలో ఒక మిషనరీ పాఠశాలలో చేరాడు. ఇందుకోసం అతను క్రైస్తవ మతంలోకి మారాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ క్రైస్తవులకు మాత్రమే చదువు చెప్తారనమాట. ఈ విధంగా బిర్సా ముండా తన చదువు కోసం క్రైస్తవ మతంలోకి మారవలసి వచ్చింది. అప్పుడు బిర్సా ముండా పేరుని బిర్సా డేవిడ్గా మార్చుకున్నాడు. ఈ మిషనరీ స్కూల్లో చదువుకుంటూనే పాశ్చాత్య దేశాల చరిత్రని, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని కూడా పూర్తిగా ఆకలింపు చేసుకున్నాడు ఈ బిర్సా ముండా. ఆ రోజుల్లో ఆదివాసీల భూములపై బ్రిటిషు పాలకులు అధిక పన్నులు విధించేవారు. పన్ను చెల్లించని వారి ఆస్తులను బలవంతంగా లాక్కునేవారు. ఎదురు తిరిగిన ఆదివాసుల్ని మాత్రం నానా ఇబ్బందులు, బాధలు పెట్టేవాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు బాధలను తట్టుకోలేక చాలామంది ఆదివాసీలు అస్సాంలోని తేయాకు తోటల్లోకి కూలీలుగా వెళ్ళిపోయేవారు. ఇది గమనించిన బిర్సా ముండా తమ భూములు తిరిగి మాకే ఇచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి తెల్లదొరలపై ఒత్తిడి చేశాడు. దానితో బిర్సా ముండాని బ్రిటిష్ వాళ్ళు మిషనరీ పాఠశాల నుంచి పూర్తిగా డిస్మిస్ చేసేశారు. దీనిని సవాలుగా తీసుకున్న బిర్సా ముండా తన నుదుటిపైన నామం పెట్టుకొని జంధ్యం ధరించి ఇకపై నుంచి క్రైస్తవంలోకి ఒక్క ఆదివాసిని కూడా మారకుండా చూస్తానని బ్రిటిష్ వాళ్ళు ఎదుటే వాళ్ళకే సవాలు విసిరాడు ఈ బిర్సా ముండా. బిర్సా ముండాకి తన ఆదివాసీ సంస్కృతి అంటే అపారమైనటువంటి గౌరవం. బ్రిటిషర్ల వల్ల ముండా, సంతాల్, ఒరియన్, కోల్ జాతి తెగలకు ఎప్పటికైనా ప్రమాదం తప్పదని భావించిన బిర్సా ముండా ప్రత్యేకంగా బిర్సాయిత్ అనే మతాన్ని స్థాపించాడు. అలా బిర్సాయిత్ అనే మతాన్ని స్థాపించి ఆయా తెగలకు ఆధ్యాత్మిక అంశాలు బోధించాడు. ఆదివాసులంతా ఐకమత్యంగా ఉండాలి అని స్పష్టం చేశాడు. ఇతనికి ప్రకృతి వైద్యం అంటే ఎంతో ఇష్టం. తన ప్రకృతి వైద్యంతో ఎంతోమంది ఆదివాసి బిడ్డలను కాపాడాడు. అలాగే ఆయనకు సేవా కార్యక్రమాలంటే చాలా ఇష్టం. అతను ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. తను నిర్వహించిన సేవా కార్యక్రమాలు ఆదివాసీ ప్రజలకు నచ్చి బిర్సా ముండాని ఆదివాసీ ప్రజలంతా ధర్తీ లబా అని కొలిచేవారు. ధర్తీ లబా అంటే ఈ భూమికి దేవుడు అని అర్థం. బిర్సా ముండా జల్ జంగిల్ జమీన్ పేరిట కుంతి, తామార్, బసియా, రాంచీ ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకొని బ్రిటిష్ వారిపై వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. ఈ తరుణంలో 1899 డిసెంబర్లో వుల్ గులాన్ తిరుగుబాటు పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో 7,000 మంది ఆదివాసులు పాల్గొన్నారు. దీనిని చూసి జీర్ణించుకోలేని, ఓర్చుకోలేని బ్రిటిష్ వాళ్ళు బిర్సా ముండాని అరెస్ట్ చేయాలని భావించి బిర్సా ముండా యొక్క ఆచూకీ తెలపాలని ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాడులకు తెగబడ్డారు. ఈ దాడిని సహించని బిర్సా ముండా అనుచరులు 1900 సంవత్సరము జనవరి 5న ఎట్కేడి ప్రాంతంలో 2 పోలీసుల్ని కూడా చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు బిర్సా ముండా కోసం వేట ప్రారంభించారు. చివరికి 1900 ఫిబ్రవరి 3వ తారీఖున జాంకోపాయి అటవీ ప్రాంతంలో బిర్సా ముండాను అరెస్ట్ చేశారు.
అలా అరెస్ట్ చేసి అతనిని రాంచీ జైలుకి తరలించారు. రాంచీ జైల్లో ఉన్న బిర్సా ముండాను చూసి యావత్ బ్రిటిష్ ప్రభుత్వమే భయపడింది. అలా భయపడ్డ బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా ముండాని బయటకు పంపిస్తే ఇతని వల్ల మాకు ఎప్పటికైనా ప్రమాదం తప్పదని భావించింది. అలా భావించిన బ్రిటిష్ వాళ్ళు 1900 సంవత్సరం జూన్ 9న జైల్లోనే తను తినే ఆహారంలో విషం కలిపి విషప్రయోగంతో చంపేశారు. అలా చంపేసి బయటకు మాత్రం మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఇలా 25 సంవత్సరాలకే చనిపోయిన బిర్సా ముండాని జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసులు భగవాన్ బిర్సా ముండాగా ఇప్పటికీ పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఆదివాసి కూడా ఈ మహావీరుని ఆశయాలు సాగిస్తూ ఆదివాసీ సంస్కృతిని, ఆదివాసీల హక్కుల్ని, ఆదివాసీల చట్టాల్ని, ఆదివాసీల గుర్తింపుని రక్షించుకునే మార్గంలో ప్రయాణించాలని ఆకాంక్షిస్తూ మీ చలం. థ్యాంక్ యూ. జై ఆదివాసీ, జై ఆదివాసీ, స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండాకి, స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండాకి, ఆదివాసీ స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండాకి.